ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, కృప కలిగిన మా దేవ, పరిశుద్ధుడా నీ పాదములకు స్తుతి స్తోత్రములు ఆచరిస్తున్నాం. ప్రభు ఇంతవరకు మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రములు. పౌలంతా కూడా నీ రెక్కల చాటున మీరు భద్రపరిచినందుకే స్తుతిస్తా ఉన్నాం. మా ప్రియులు నీ బిడ్డల యొక్క ఉద్యోగ బాధ్యతలు మరియు పగలు పనులలో కూడా మీరు తోడైనందుకే స్తోత్రములు. ఈ సాయంకాలం ప్రభావ మరి సంఘం కానీ పాద దగ్గరికి వస్తాము. తండ్రి కృపలో జ్ఞాపకం చేసుకోరండి మా తండ్రి దేవ. మరి కొద్ది సమయం సంఘంగా ప్రార్థించడానికి కూడా మీరు కృప చూపించమని ప్రార్థిస్తా ఉన్నాం. ప్రభా ఈ గుడికి అంతటా మీరు తోడైనండి. కరెంటును మైకును మౌతుల్ని స్వాధీనించుకోనండి. లైవ్ కొరకు కూడా మీ కృప చూపించమని ప్రార్థిస్తా ఉన్నాం. ఎటువంటి ప్రాబ్లం ఇబ్బందులు ఎదురుకాకుండా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి బయట నుంచి ఎటువంటి శబ్దాలు మరి శత్రు యొక్క సమూహాలు ఎదురు కాకుండా మీరు పారదోలమని ప్రార్థిస్తా ఉన్నాం. శత్రువును అంధకార శక్తులు వేసిన బంధించి పారదోలుతున్నాం. ప్రభా తోడై నుండి మీ యొక్క మీద ఆశని కూడా మీరు ఆత్మతో నింపి నీ పని కొరకు మీరు వాడుకోవాలని ప్రార్థిస్తా ఉన్నాం. మంచి వాతావరణం ఇచ్చినందుకై స్తుతిస్తా ఉన్నాం ప్రభా. మరి లైవ్ ద్వారా కూడా తన అందరూ అయితే నీ మాటలు వింటున్నారు. విన్న వారు కూడా మీరు కార్యం జరిగించమని యేసుక్రీస్తు నామములో స్తోత్రించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుతున్నాం. పాట సంఖ్య 581. 581 పాత పాట బుక్ లో 494. విసుకాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగాను నిలిపిరి. విసుకాకుండా నిత్యము ఏకీభవించి భూమిపైన ఇద్దరు ఏకీభవించి భూమిపైన ఇద్దరు వేడుకొను సంగతులను పూర్తి వేడుకొను సంగతులను పూర్తి. నా తండ్రి వలన దొరుకుమని నా తండ్రి వలన దొరుకుమని నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా. ఇది కాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నిలిచిరి. ఇది కాకుండా నిత్యము ఆది అపోస్తలులు ఏకభావంగా ఆది అపోస్తలులు ఏకభావము ఎడతెగక నిన్ను ప్రార్థించాగా ఎడతెగక నిన్ను ప్రార్థించాగా వారి మొరనాలించిన ప్రభువా వారి మొరనాలించిన ప్రభువా మామలని చెంతకు రానిమ్ము మామలని చెంతకు రానిమ్ము. విసుకాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నిలిచిరి. విసుకాకుండా నిత్యము పేతురా పోతలు కేసాలలో ఉంటా పేతురా పోతలు కేసాలలో అత్యాసక్తిగా ప్రార్థించాగా అత్యాసక్తిగా ప్రార్థించాగా ఆనాటి శిష్యులు కలిగి ఆనాటి శిష్యులు కలిగి నీ గొప్ప మహాత్మ్యమును నీ గొప్ప మహాత్మ్యమును విసుకాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నిలిపిరి. విసుకాకుండా నిత్యము
మీకు నిలిచి ఉంచిన ఎడల మీకు ఏది ఇష్టమో దాని కలిగి ఏది ఇష్టమో దాని కలిగి పొందు మంచిది క్రీస్తు ప్రభువా పొందు మంచిది క్రీస్తు ప్రభువా విసుకాకుండా నిత్యము ఆదించవలెనని విశదముగా తొలిచి విసుకాకుండా నిత్యము ఇద్దరు ముగ్గురు నామము ఎక్కాల ఇద్దరు ముగ్గురు నామము ఎక్కాల విసుకాక కూడి ఉంటురు విసుకాక కూడి ఉంటురు అందరి మధ్య నుండే ప్రభువా అందరి మధ్య నుండే ప్రభువా రమ్ము మా మధ్యకు నేడే రమ్ము మా మధ్యకు నేడే విసుగాకుండా నిత్య ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువైన దేవా, పరిశుద్ధుడా, నీ పాదములకు స్తుతి స్తోత్రం ఆచరిస్తా ఉన్నాం. ప్రభా, సాయంకాల సమయంలో నీకు సమకూర్చున్నట్టు స్తుతిస్తా ఉన్నాం. ప్రియతండ్రి పాట ద్వారా ప్రార్థించడానికి స్తుతించడానికి చేసిన సహాయం బట్టి కూడా స్తోత్రములు. ప్రియతండ్రి, మరి ఈ సమయంలో శ్రేష్టమైన నీ మాటల ద్వారా నన్ను మీరు నిలబెట్టుకొని మీ నోటికి ఊరగా మీరు వాడుకోమని ప్రార్థిస్తా ఉన్నాం. ఆత్మతో నింపండి, నీ పని కొరకు మీరు వాడుకోండి. ప్రతి ఒక్కరు నీ మాటలు విని వాక్యానుసారంగా ప్రార్థించడానికి సిద్ధపరచమని ఘనత మహిమ ప్రభావాన్ని ఆరోపించుకుంటూ యేసయ్య నామములో స్తోత్రించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన కొరకై లూకా రాసిన లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం కలిసి చదువుకుంటాం. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం మనందరం కలిసి చదువుకుందాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవుడి యొక్క రాత్రికాల సమయంలో ఈ మాట ద్వారా మనతో మాట్లాడడం గాక. ప్రియులారా, యేసుప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన వెంబడించినటువంటి తన యొక్క శిష్యులు లేక తన బిడ్డలు ఎప్పుడూ ప్రార్థన చేయాలని ఆయన ఆశ కలిగి ఉంటా ఉన్నాడు. కాబట్టి ఆయన మరి వారిని ప్రార్థన చేయటానికి ఆయన అనేక సార్లు వారికి చెప్తూ వచ్చినాడు. అందుకే ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. ఇక్కడ ఆయన ఒక ఉపమానము ఆయన చెప్తా ఉన్నాడు. ఎందుకు ఈ ఉపమానం ఆయన చెప్తా ఉన్నాడు అని అంటే, తన ప్రియులు లేక తన బిడ్డలు ఎప్పుడు మరి ప్రార్థన చేయాలని. కాబట్టి మన జీవితంలో ప్రార్థన, విశ్వాసులైనటువంటి మనము, దేవుని బిడ్డలైనటువంటి మనము ఎప్పుడు మనం ప్రార్థన చేయటం ఎంత అవసరమై ఉంటా ఉంది. ప్రార్థించడం ద్వారా పిల్లల దేవుని యొక్క శక్తి మనం పొందగలుగుతాం. కాబట్టి దేవుడు ఆయన వెంబడించినటువంటి వారికి ఆ దినంలో చెప్తూ వచ్చినాడు. మనకు కూడా ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే, మనం విసుగు చెందకుండా మన విశ్వాస జీవితంలో ఎప్పుడూ ప్రార్థన చేయాలి. వ్యక్తిగతంగా, సంఘముగా, కుటుంబంగా కూడా. ఆది క్రైస్తవులు అదేవిధంగా చేస్తూ వచ్చినారు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో వీరు అపోస్తుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు.
ఎందుకు వారు ఆ విధంగా ఎడతెగక ఉన్నారంటే పిల్లరా, ఈ 4 అంశములు కూడా ప్రభు ఆయన వెంబడించినటువంటి వారికి నేర్పుతూ వచ్చినాడు. ఈ 4 అంశములు కనుక అపోస్తుల బోధ, దేవుని యొక్క మాటలు వినటం, అపోస్తుల బోధ ఎందులో సహవాసములో నిలిచునటం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం. కనుక ఈ 4 అంశంలో విశ్వాసి ఎప్పుడైతే కలిగి ఉంటా ఉన్నాడో ప్రభుతో మరి సంబంధం కలిగినటువంటి వారిగా మనం ఉండగలుగుతాం. కనుక ప్రియులారా, మన ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంటా ఉంది. అందుకే ఇక్కడ యేసు ప్రభువారు ఆయన వెంబడించినటువంటి శిష్యులకు చెప్పినటువంటి శ్రేష్టమైనటువంటి మాట, ప్రార్థించుట కొరకు ఒక ఉపమానం కూడా ఆయన ఇక్కడ చెప్తూ వచ్చినాడు. ఈ ఉపమానము మనందరికీ పరిచయమైనటువంటి ఉపమానమే. ఎందుకంటే చాలా సందర్భాల్లో దేవుడి యొక్క మాటల ద్వారా మాట్లాడుతూ మనల్ని ప్రార్థించుట కొరకు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో ప్రభు మరలా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అన్నమాట. విసుగు చెందకూడదు ప్రార్థన చేసేటప్పుడు, మన అవసరతల కొరకు. అంటే విసుగు చెందకుండా ప్రార్థించడం అని ప్రభు ఎందుకు చెప్తున్నాడంటే, ఏదైతే మనం ప్రభు దగ్గర అడుగుతా ఉన్నామో దాని యొక్క బహుమానం లేకపోతే దాని యొక్క ఫలితం ప్రభు దగ్గర నుంచి మనం పొందు వరకు మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ ఒక విధవరాలను ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. 2వ వచనంలో చూస్తాం. అక్కడ దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఆ పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలను ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చుమని అడుగుతూ వచ్చును గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి ఓదారకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకున్నాను. కనుక ప్రియులారా, ఇక్కడ ఒక ఉపమానం ఆయన చెప్తా ఉన్నాడు. ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడని చెప్తా ఉన్నాడు అనమాట. ఈ న్యాయాధిపతి ఎటువంటి వాడు? దేవునికి భయపడినటువంటి వాడు, మనుషులను లక్ష్య పెట్టినటువంటి వాడు. తన యొక్క సొంత ఆలోచన చేత తనకు ఏదైతే తను ఆలోచన కలిగి ఉంటా ఉన్నాడో ఆలోచన ప్రకారమే చేసినటువంటి వాడు అనమాట. మనుషులను లక్ష్య పెట్టేవాడు కాదు. ఎంతో ఒక విధంగా చెప్పాలంటే ఇతనిలో ఎంతో అహంకారం కూడా ఉంది. దేవునికి భయపడినటువంటి వాడు కనుక మనుషులను లక్ష్య పెట్టినటువంటి వాడు అనమాట. తనకున్నటువంటి అధికారాన్ని బట్టి ఎంతగానో అహంకారంతో ఉండేటటువంటి వాడిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ అయితే ఈ యొక్క మనుషుని దగ్గరికి లేక ఈ యొక్క న్యాయాధిపతి దగ్గరికి అతనున్నటువంటి ఆ పట్టణంలో అతనున్నటువంటి పరిసర ప్రాంతంలో ఒక విధవరాలు ఉంటా ఉంది. ఒక దిక్కులేని ఒక విధవరాలు ఉంటా ఉంది. ఆ విధవరాలకు ఒక ఇబ్బంది వచ్చింది. లేక ఆమె ఎంతో ఒక కేసు విషయమై లేక తనకు న్యాయం జరుగుట కొరకై ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి తనకు న్యాయం తీర్చమని ప్రభు ఆ యొక్క న్యాయాధిపతి దగ్గర అడుగుతా ఉంది. కానీ అతను ఆ న్యాయాధిపతి మాత్రము ఆమె మాట వినటం లేదు. ఇతని యొక్క లక్షణాలు లేకపోతే ఇతని యొక్క విధానము పై వచనంలో ప్రభు చెప్తూ వచ్చినాడు. దేవునికి భయపడేవాడు కాదు, మనుషులను లక్ష్య పెట్టేవాడు కాదు. అయితే విధవరాలు ఆయన దగ్గరికి వెళ్ళింది, లేక ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి లోక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉందన్నమాట. ఎంతో అహంకారంతో ఉన్నటువంటి వాడు మామూలు మనుషులను లేకపోతే లోకంలో ఎవరిని లక్ష్య పెట్టినటువంటి వాడు కాదేమో. అతని దగ్గరికి యొక్క విధవరాలు పోయేసి అడిగితే ఇదిగో ఈమె యొక్క మాట ఎంత మాత్రం కూడా తను వినటం లేదు, ఆమెకు న్యాయం తీర్చడం లేదు. అయినప్పటికీ కూడా ఆ విధవరాలు ఏం చేస్తా ఉంది ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 3వ వచనంలో ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుతూ వచ్చను. కనుక నా ప్రతివాదికి నాకు ఆమె యొక్క సమస్య ఏంటిదో మనకైతే ఇక్కడ రాయబడలేదు. కానీ ఆమెకు వేరే వాళ్లకు ఒక
దాన్ని ఏమంటారంటే వీరిద్దరి మధ్యలో ఒక సమస్య వచ్చి ఉంటా ఉందన్నమాట. ఆమె యొక్క ప్రతివాది. అయితే ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయమని ఈ యొక్క న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళేసి యొక్క విధవరాలు అడుగుతా ఉందన్నమాట. ఎంత మాత్రం ఎన్నోసార్లు ఆమె వెళ్ళి అడుగుతున్నా కూడా అతను ఆమె మాట పట్టించుకునటం లేదు. కానీ ఆమె మాత్రము వెళ్ళటం మానేయలేదు, తరచుగా వెళ్తా ఉంది. ఆమె ఎప్పుడు ఎటువంటి పరిస్థితులలో వెళ్తా ఉందో పిల్లరా, తరచుగా వెళ్తా ఉంది. కనుక ఈ విధంగా ఆమె వెలుటను బట్టి ఒక దినం ఆ యొక్క దేవునికి భయపడినటువంటి న్యాయాధిపతి అంటా ఉన్నాడు 4వ వచనంలో, అతడు కొంతకాలం ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోదారకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకుంటా ఉన్నాడు. కనుక పిల్లరా, అతని యొక్క విధానము అతని ఎరిగి ఉంటా ఉన్నాడు. ఇక్కడ అతనే తన మనసులో అనుకున్నట్టుగా ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నాడు అనమాట. 4వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు. అంటే అతని యొక్క స్థితి, లేకపోతే అతను ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటున్నాడో అతనికి తెలిసి ఉంటా ఉందన్నమాట. ఏదో తెలియకుండా చేస్తున్నటువంటి వాడు కాదు. కాబట్టి అతను దేవునికి భయపడటం లేదని తను గ్రహించినాడు. మనుషులను లక్ష్య పెడతాడని తాను ఎరిగి ఉంటా ఉన్నాడు. ఈ ఎరిగి ఉండి కూడా తన యొక్క తప్పిదములను తెలుసుకోకుండా, లేక అదేవిధంగా అహంకారంతో తాను పరిపాలన చేసేవాడుగా ఉంటా ఉన్నాడు. అయితే ఈ విధవరాలు పిల్లరా, వారి మాటికి ఆయన దగ్గరికి వెళ్ళేసి ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుతూ ఉంది. నాకు నా ప్రతివాదికి న్యాయము తీర్చు. ఏది న్యాయమో, నాది తప్పుందా, నాతో పోరాడే వారిది తప్పుందా? ఎవరిది తప్పుంటే వారిని ఇదిగో ఇది తప్పని చెప్పు, మా ఇద్దరి మధ్యలో మీరు న్యాయం తీర్చండి. ఆ యొక్క లోక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మాటికి వెళ్ళి ఆ యొక్క విధవరాలు బ్రతిమలాడుతూ ఉంది. ఈ బ్రతిమలాడినప్పుడు ఆ యొక్క న్యాయాధిపతి, లేకపోతే ఆ యొక్క లోక అన్యాయస్తుడైనటువంటి లేక న్యాయాధిపతి యొక్క మనసు మార్చబడ్డది. తన మనసులో తను అనుకుంటా ఉంది, ఇదిగో ఈ విధవరాలు ఎంతగా నా దగ్గరికి వచ్చి అడుగుతా ఉంది, తనకు న్యాయం తీర్చమని అడుగుతా ఉంది. కాబట్టి ఆ యొక్క న్యాయాధిపతి యొక్క మనసు మార్చబడ్డది. న్యాయాధిపతి అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతిని దేవుడి కింద మాటలు చెప్తా ఉన్నాడు అనమాట. కాబట్టి పిల్లరా, ఎట్లా యొక్క మనిషి ఆ యొక్క లోక న్యాయాధిపతి యొక్క మనసు మార్చబడ్డది, ఇవి మాటికి వెళ్ళి అడుగుట ద్వారా. అతను ఎటువంటి స్వభావం కలిగిన వాడో ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు. ఆ యొక్క మనిషి కూడా తన హృదయంలో తను అనుకుంటా ఉన్నాడు అనమాట, నేను దేవునికి భయపడేవాడిని కాదు, మనుషులను లక్ష్య పెట్టేవాడిని కాదు. అయితే అయినా కూడా ఆ యొక్క కఠినమైనటువంటి న్యాయాధిపతి యొక్క మనసు మార్చబడ్డది. ఒక దినమున తన మనసు మార్చబడి తాను ఆమె వచ్చి ఆ యొక్క న్యాయాధిపతి దగ్గర అడిగేటటువంటి విధానము ఆ న్యాయాధిపతి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. ఎంత మాత్రం కూడా ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి ఆ విధవరాలు వచ్చేసి ఏ దినములు కూడా విసుక్కున్నట్టు గాని కోపపడినట్టు గాని ఆమె అడిగి ఉండలేదు. ఎంతగానో ఎన్ని దినాల నుంచి ఆయన దగ్గరికి తిరుగుతుందో ఇక్కడ రాయబడలేదు. కానీ ఆమెకు న్యాయము జరుగు వరకు ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్తా ఉంది. వెళ్ళే విధానంలో ఎట్లా పోతా ఉందంటే, మొదటి రోజు ఎట్లయితే న్యాయాధిపతి దగ్గరికి పోయిందో, తనకు న్యాయము జరుగు వరకు కూడా ఎన్ని దినాలు తిరిగిందో అన్ని దినాలు కూడా అదే యొక్క ప్రవర్తనతో న్యాయాధిపతి దగ్గరికి ఆ విధవరాలు వెళ్తూ వచ్చింది. పిల్లరా, మనం ఏ విధంగా మనం ఉండగలుగుతాము పిల్లరా? ఒక ఆఫీస్ దగ్గరికి, లేకపోతే ఒక వ్యక్తుల దగ్గరికి ఏదైనా అవసరత కొరకై మనం 1 లేక 2, 3 సార్లు మనము ఆ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి తిరిగినప్పుడు
ఆ యొక్క ఆఫీసులో మన మాట వినక, లేకపోతే మనం పోయిన టయానికి అక్కడ గనక లేకుండా గనక మన పని గనక జరగకుండా ఉంటే మనం ఎంత విసుగు చెందిపోతాం. నేను ఎప్పుడు వెళ్ళినా ఇతను ఉన్నాడేంటి, ఎందుకు ఇతను మరి నేను ఎన్నిసార్లు అడిగిన కూడా అతను పట్టించుకోవటం లేదు. మనం ఏమైపోతామంటే సామాన్యంగా ప్రతి మనిషి కూడా ఒక విసుగు అనేది చెందిపోతాడు, విసుగు వచ్చిపోతుంది అనమాట. ఆ విసుగు వల్ల కోపము కలిగి ఉంటాడు. ఆ కోపంలో అనరాని మాటలు అనేటటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. పిల్లగా ఆ యొక్క ఈ విధవరాలు ఏ విధంగా న్యాయాధిపతి దగ్గరికి వెళ్తా ఉంది, మొదటిసారి ఏ విధంగా అయితే న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిందో, లేక మొదటి దినంలో ఏ రీతిగా అయితే ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిందో, తనకు న్యాయం జరుగు వరకు తరచుగా వెళ్తా ఉంది. సమయము దొరికినప్పుడు వెళ్తా ఉందో, లేకపోతే తను చేసుకుంటున్నటువంటి పనులు కూడా ఆపేసుకొని ఆ న్యాయాధిపతి ఎప్పుడు ఏ టైంలో వెళ్తే ఆయనను కలుసుకోవచ్చో, లేక ఒక ఆఫీసు దగ్గరికి వెళ్తా ఉందేమో మనకైతే తెలియదు పిల్లలు. ఆ యొక్క న్యాయాధిపతి ఒక ఆఫీసులో కూర్చున్న టైం ఏమో, ఏ టైంలో పోతే అక్కడ దొరుకుతాడో అవన్నీ కూడా ఆమె కనుక్కుంటూ, ఆమె సొంత టైం కాదు. అక్కడ న్యాయాధిపతి దొరుకుతున్నటువంటి సమయంలో ఈమె తరచుగా వెళ్తా ఉంది. ఎన్నిసార్లు తిరుగుతా ఉందో మనకైతే తెలియదు. మొత్తానికి విధవరాలు ఎంత దూరం నుంచేసి ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి వెళ్తుందో కూడా ఇక్కడ రాయలేదు. తన ఇంటి పక్కనే ఉన్నటువంటి ఇల్లా, లేకపోతే 1 కిలోమీటర్ దూరంలో ఉంటా ఉందా, ఇంకా ఎంత దూరంలో ఉంటా ఉందో మనకైతే తెలియదు. కానీ ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి మాత్రం ఎంత ఓపికతో వెళ్తా ఉంది. ఎటువంటి ఓపిక పిల్లరా, తనకు న్యాయము జరుగు వరకు విసుకక్క వెళ్తా ఉంది. యేసు ప్రభువారు ఈ ఉపమానం చెప్తా ఉన్నాడు. పిల్లరా, ఆమె ఏ విధంగా ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్తా ఉంది, ఎంత మాత్రం విసుగు చెందటం లేదన్నమాట. ప్రతి దినము ఆ న్యాయాధిపతి దగ్గరికి ఆమె వెళ్లే విధానం చూచి ఒక దినం ఆ యొక్క న్యాయాధిపతి యొక్క కఠినమైనటువంటి హృదయము మార్చబడ్డది, కరిగిపోయిందనమాట. తనలోనే తను అనుకుంటా ఉన్నాడు, నేను దేవునికి భయపడ్డాను కాదు, మనుషులను లక్ష్య పెట్టాను కానీ ఈ విధవరాలు మాటికి వచ్చి నన్ను దగ్గర బోధాడుతా ఉంది. ఈ విధవరాలు ఫస్ట్ రోజు నుంచి నేను అబ్జర్వ్ చేస్తానున్నాను. ఇన్ని దినాల నుంచి నా దగ్గరికి న్యాయం కోసం వస్తా ఉంది, కానీ తనకే న్యాయం జరగాలని అడగటం లేదు, లేకపోతే ఎన్నిసార్లు జరగాలయ్యా నీ దగ్గరకని ఎంత మాత్రం విసుగు చెందటం లేదు. ఆమె అడగటంలో ఎంతో న్యాయంగా అడుగుతా ఉంది, ఆమె అడగటంలో ఎంతో దీనత్వంతో అడుగుతా ఉంది. కఠినమైనటువంటి ఆ న్యాయాధిపతి యొక్క మనస్సు ఏమైపోయిందంటే ఒక దినం కరిగిపోయింది పిల్లరా. ఆ న్యాయాధిపతి ఆమె పట్ల ఆమెకు తన యొక్క ప్రతివాదికి న్యాయం తీర్చడానికి ఒప్పుకున్నాడు, ఆమెకు న్యాయం తీర్చినాడు. ఆమె యొక్క ఆ సమస్యను పరిష్కరించినాడు. దేవుడు ఈ మాటలు ఎందుకు వారికి జ్ఞాపకం చేస్తున్నాడంటే, నన్ను వెంబడిస్తున్నటువంటి నా రక్తము చేత కడగబడినటువంటి నా బిడ్డలారా, ఆ లోక న్యాయాధిపతి చూడండి, తన మనసు కరగబడ్డది, లేక ఆ విధవరాలు ఎంత దీనత్వంతో తగ్గించుకుని తన దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉందో. మీ అవసరత కొరకు అదే విధంగా మీరు నా దగ్గరికి వచ్చేసి అడిగితే, తండ్రి దగ్గరికి వచ్చి అడిగితే, మీ అవసరత ఏదో ఆయన తీర్చగలుగుతాడు, నేను తీర్చగలుగుతాను ప్రభు అంటా ఉన్నట్టు. చూడండి, కింది భాగంలో చూస్తాము,
6వ వచనం, మరియు ప్రభు ఇట్లను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా ప్రియులారా. దేవుడు అంటా ఉన్నాడు అన్నమాట, వారికి న్యాయం తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనకు న్యాయం తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. తండ్రి దగ్గరికి మనం ఏదైతే ఆయన దగ్గర నుంచి మనం ఎటువంటి న్యాయము లేక ఎటువంటి సహాయం కోరుతా ఉన్నామో, కాబట్టి మన యొక్క అక్కర తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థించటము ఎంత మాత్రం విసుగు చెందకూడదు. మనం ఆ యొక్క సహాయము ప్రభు ద్వారా నుంచి మనం పొందు వరకు, దేవుడు మనతో మాట్లాడే వరకు, దేవుని ద్వారా నుంచి ప్రతిఫలం మనం పొందు వరకు కూడా ప్రభు దగ్గర మనం ప్రార్థిస్తూ ఉండాలి. విసుగు చెందిపోకూడదు అనమాట. అనేక సందర్భాల్లో నీవు నేను అందరం కూడా విసుగు చెందినటువంటి వారమే. కాబట్టి ప్రియులారా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే పొందటానికి ప్రభు ఏదైతే అవసరం ఉంటుండి ప్రభు దగ్గర అడుగుతా ఉన్నామో అది పొందు వరకు మనము ప్రభు దగ్గర అడగాలి. అడిగే విషయంలో కూడా ప్రియులారా, ఈ విధవరాలు ఎట్లా ఉంటా ఉంది? దీనత్వంతో వెళుతా ఉంది. దీనత్వంతో ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి వెళ్తా ఉంది. ప్రభు దగ్గర ప్రార్థించుతున్నటువంటి మనము ప్రియులారా, ఎంతో దీనత్వము మనకు అవసరమై ఉంటా ఉంది. మనం దీనత్వంతో ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో మన అవసరత ఏదైనా కూడా ప్రభు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభు దగ్గర మనం ప్రార్థించేటప్పుడు దీనత్వము అవసరమై ఉంటా ఉంది. దావీదు 34వ కీర్తనలు అంటాడు, చూడండి, మాట జ్ఞాపకం చేసుకుంటాం. 34వ కీర్తన 6వ వచనం, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను. కనుక దావీదు దీనత్వంలో ప్రభు దగ్గర ప్రార్థిస్తూ వచ్చినాడు. ప్రభు తన ప్రార్థన ఆలకించినాడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. దావీదు దీనత్వంతో ప్రభు దగ్గర మొరపెడుతూ వచ్చినాడు. కాబట్టి ప్రభువు దావీదు యొక్క ప్రార్థన ఆలకించినాడు. ఆ యొక్క తనకున్నటువంటి శ్రమలలో నుంచి విడిపిస్తూ వచ్చినాడు. ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం, ప్రభు దగ్గర ప్రార్థించేటప్పుడు దీనత్వంతో మనం ప్రార్థించాలి. అహంకారంతో మనం ప్రార్థిస్తే ప్రభు మన ప్రార్థన ఆలకించడు. ఈ లూకాసు వార్తలో మనం చదువుకున్న 18వ అధ్యాయంలో అక్కడ కింది భాగంలో 2 వ్యక్తులు వెళ్ళేసి ఆ యొక్క దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థించినట్లుగా అక్కడ దేవుడు ఆ యొక్క మాటలు చెప్తూ వచ్చినాడు. పరిసయ్యుడు ఏ విధంగా ప్రార్థించినాడో, సుంకరుడు ఏ విధంగా ప్రార్థించినాడో దేవుడు ఆ శిష్యులకు చెప్తూ వచ్చినాడు అన్నమాట. కాబట్టి ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించినాడు? సుంకరి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించినాడు. ఎందుకు అని అంటే, తన పాపముల నిమిత్తమై ఆ సుంకరి ప్రభు దగ్గర తను తాను తగ్గించుకున్నాడు, క్షమాపణ అడుగుతా ఉన్నాడు, దీనుడైపోతా ఉన్నాడు. ఎప్పుడైతే మనం ప్రభు దగ్గరికి వచ్చి దీనత్వంతో ప్రార్థిస్తామో మన ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. పిల్లలు, దావీదు దీనుడై తగ్గించుకొని ప్రార్థిస్తా ఉన్నాడు. దావీదు జీవితంలో ఎప్పుడు దీనత్వమే మనం చూస్తా ఉన్నాం. చిన్నతనంలో నుంచి కూడా ఎప్పుడు కూడా దేవుడి దగ్గర దావీదు దీనుడుగా ప్రార్థించేటటువంటి వాడు. ఇంకా శ్రమ కలిగినటువంటి పరిస్థితులలో ఇంకా దీనుడైపోతున్నాడు. దావీదు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడ కూడా దావీదు దేవుడు తనను హెచ్చించే విషయంలో ఎక్కడ కూడా అహంకారంతో ప్రవర్తించలేదు. ఒకసారి అహంకారంగా ప్రవర్తించినాడు. ఆ మనుషులను లెక్కిస్తూ వచ్చినాడు. తన యొక్క ఇశ్రాయేలును లెక్కించినప్పుడు దేవుడు మరి తనను గద్దించినప్పుడు తన తప్పిదము తాను తెలుసుకుంటూ వచ్చినాడు. పిల్లలు, కాబట్టి చిన్నతనంలో నుంచి కూడా దావీదు దేవుని దగ్గర దీనత్వంతో తగ్గించుకొని ప్రార్థించినటువంటి వ్యక్తిగా, లేకపోతే గొప్ప భక్తునిగా, రాజుగా మనం దావీదును మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి దీనత్వం ఎంతో ప్రాముఖ్యంగా ఉంటా ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా పిల్లరా, ఇక్కడ మనం సుంకరిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంతో తన యొక్క పరిస్థితిని బట్టి తను తాను తగ్గించుకుంటా ఉన్నాడు. దేవా,
పాపినైన నన్ను కరుణించు. దీనత్వం వచ్చేసింది అన్నమాట. తన పాపముల గురించి తను పశ్చాత్తాపడతా ఉన్నాడు. తన పాపముల గురించి పశ్చాత్తాపడతా ఉన్నాడు. దీనుడై ప్రార్థిస్తా ఉన్నాడు ప్రభు దగ్గర. ప్రభువు కోరేది ఇదే. ప్రభువు కోరేది ఇదే. చాలా వరకు మనం ఏం చేస్తుంటామంటే, మనం ఎన్నో సంవత్సరాల నుంచి చేసి భక్తులము అనేటటువంటి అహంకారంతో ఇతరులను చిన్నచూపు చూస్తే, ఇదిగో నేను అడుగుతేనే దేవుడు నా ప్రార్థనే, నేను అడుగుతాను కాబట్టి నా ప్రార్థనే వింటాడు, నా ప్రార్థనే వింటాడు, ఇతరుల ప్రార్థన వినడు. పరిశీలి అదే అంటా ఉన్నాడు అనమాట అక్కడ. కాదు ప్రియుడా, ఎన్ని సంవత్సరాల నుంచి నీవు విశ్వాసిగా ఉన్నా కూడా ఈ లోకయాత్ర ముగించు వరకు కూడా దీనత్వమే నీ నుంచి ఆయన కోరేది. ఈ విధవరాలు ఎట్లాగా ఉందంటే, మొదటి దినమున మొదటిసారి ఏ విధంగా అయితే ఆ అధికారి దగ్గరికి, ఆ న్యాయాధిపతి దగ్గరికి తన యొక్క సమస్య పరిష్కారం కొరకు దీనురాలైపోయి అడుగుతూ వచ్చిందో, తన యొక్క సమస్య పరిష్కారం ఆగు దినం వరకు అదే దీనత్వంతోనే వెళ్తూ అడుగుతూ వస్తా ఉందన్నమాట. ఎక్కడ కూడా ఆ యొక్క న్యాయాధిపతి ఈమె అడిగే విధానంలో కోప్పడినట్టుగా లేదన్నమాట. అతని యొక్క మనసు మార్చబడటకు కారణము ఈమె యొక్క దీనత్వమే. ఏదో బహుమానాలు తీసుకుపోయేసి ఆమెకు ఆయనకి ఇచ్చేసి ఆ బహుమానాల వల్ల ఆయన యొక్క మనసు మార్చబడలేదు. ఈ విధవరాలు ప్రియులారా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఆమె దీనత్వాన్ని బట్టి ఆమెకు న్యాయం జరుగుతూ వచ్చింది. ఆమె మాట ఆ యొక్క న్యాయాధిపతి ఆలకించగలిగినాడు. దేవుని బిడ్డలైనటువంటి మనం మన అవసరతలను బట్టి ప్రభు దగ్గర దీనులమై ఎప్పుడైతే తగ్గించుకొని అడుగుతామో, ప్రభు మన యొక్క మనమే వింటాడు, మనకు సాయం చేస్తాడు. దావీదు అంటా ఉన్నాడు, ఈ దీనును మొరపెట్టగా యెహోవా ఆలకించను. దావీదు విషయంలో మనం కొద్దిసేపు పక్కన పెట్టి ఇంకొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే, పాత నిబంధన గ్రంథంలో సంసోను మనం జ్ఞాపకం చేసుకున్నాం. సంసోను తన యొక్క జీవితంలో దేవుడిచ్చినటువంటి బలమును బట్టి ఎంతో అహంకారిగా జీవిస్తూ వచ్చినాడు. ఫిలిష్తీయులను హతం చేయడానికి, లేకపోతే ఇశ్రాయేలును పరిపాలించడానికి ఆ దినాల్లో సంసోనుడు దేవుడు జన్మింపజేసి ఆ యొక్క ఇశ్రాయేలును పరిపాలించడానికి న్యాయాధిపతిగా దేవుడు సంసోను ఏర్పరచుకున్నాడు. ఎంతో బలమును సంసోనుకు దేవుడు ఇస్తూ వచ్చినాడు. శరీరరీతిగా సంసోను పెద్ద బలవంతుడే కాదు. శరీరం యొక్క బలము కలిగినటువంటి వాడు కానే కాదు. అయితే సంసోనులో ఉన్నటువంటి బలమంతా కూడా తన యొక్క వెంట్రుకలలో బలం ఉంటా ఉంది. దేవుడు ఆ యొక్క విధంగా పెట్టినాడు అన్నమాట అతనికి. అందుకే అక్కడ ఫిలిష్తీయులు సంసోనును బంధించడానికి ఆ విధానం వాళ్ళు వెతుకుతూ వచ్చినారన్నమాట. అయితే సంసోను యొక్క బలం ఎక్కడుందంట? తన యొక్క వెంట్రుకల్లో ఉంటా ఉంది. ప్రియులారా, ఇదిగో తను అహంకారంగా జీవిస్తూ వచ్చినాడు. ప్రభు ఇచ్చినటువంటి బలాన్ని ప్రభు పని కొరకై వాడకుండా అహంకారంగా ఉంటూ వచ్చినాడు. చిట్ట చివరి సమయానికి ఏమైపోయినాడంటే, తన యొక్క బలము పోయింది. ఆ యొక్క శత్రువుల చేతిలో తాను చిక్కబడ్డాడు. ఆ యొక్క శత్రువులు తనను హేళన చేస్తూ వచ్చినారు. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటాం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనం నుంచి, వారి హృదయములు సంతోషముతో నిండి ఉండగా వారు మనం పరిహారము చేయుటకు సంసోనును పిలిపించుదాము రండని సంసోనును బందీ గృహమునకు పిలువనంపిరి. వారు అతను చూచి గుడి స్తంభముల మధ్యను అతని నిలవబెట్టి పరిహాసము చేయగా, సంసోను తన చేతిని పట్టుకున్న బంటుతో ఇట్లనెను, ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడువునిచ్చి విడుము, నేను వాటి మీద ఆనుకొందును.
ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండిను. ఫిలిష్తీయుల ఫిలిష్తీయుల సర్దారులందరూ అక్కడ నుండిరి. వారు సంసోనును సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది చూచుచుండిరి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టినాడు. పిల్లరా, ఇక్కడ సంసోను ఇప్పుడు ఏం చేయబడ్డాడంటే తన బలమంతా పోయింది. ఇప్పుడు శత్రువుల చేతిలో చిక్కబడ్డాడు. తన యొక్క 2 కన్నులు వారు ఓడవీకినారు. ఆ యొక్క విగ్రహం దగ్గరికి, ఆ యొక్క దేవాలయంలో తీసుకెళ్ళినారు అన్నమాట. హేళన చేస్తా ఉన్నారు, ఎగతాళి చేస్తా ఉన్నారు. దాదాపు 3,000 మంది కూడి ఉన్నారన్నమాట ఆ గుడిలో. అది భరించలేకపోయినాడు సంసోను. తనకు శక్తి లేదు. ఒకప్పుడైతే తన మీదకి హేళన చేసిన వారు, లేకపోతే హాని చేయడానికి వచ్చినటువంటి వారికి తన యొక్క బలమును ఉపయోగించేసి మరి వారిని చంపుతూ వచ్చినాడు. ఫిలిష్తీయులందరినీ ఎంతో భయపెడుతూ వచ్చినాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే తన బలం పోయింది. ప్రభువు తనకు దూరం అయిపోయినాడు. తన యొక్క అహంకారమును బట్టి సంసోనుకు అటువంటి పరిస్థితి ఎదురైంది పిల్లల. అయినప్పటికీ కూడా సంసోను ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడంటే దీనుడై వస్తా ఉన్నాడు, దీనుడై వస్తున్నాడు. తన బలము లేదు. ఇక తన బలం ఉన్నప్పుడైతే దేవుడికి అక్కర లేకుండా ఉంటా ఉన్నాడు. ఇప్పుడు తనకి ఏమైపోయిందంటే బలం లేదనమాట. ఇప్పుడు ఎవరు బలం కావాలా? ఎవరు బలం కావాలా? దేవుని యొక్క బలం కావాలి. అప్పుడు గుర్తొచ్చినాడు అనమాట సంసోనుకు దేవుడు. లేదరా, ప్రభు దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవా, ఒక్కసారి కనికరించు. సంసోను చేసినటువంటి ప్రార్థనలో స్వార్థం ఉంటా ఉంది. ఇక్కడ అంటా ఉన్నాడు అనమాట, ఈ ఒక్కసారి నా 2 కన్నుల నిమిత్తం, నీ కొరకే కాదనమాట, నా 2 కన్నుల నిమిత్తం. అయినప్పుడు కూడా ప్రియులారా, సంసోను చేసినటువంటి స్వార్థమైనటువంటి ప్రార్థన అక్కడ అయినా కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే సంసోనులో ఉన్నటువంటి దీనత్వాన్ని చూచినాడు. ప్రభువా, ఇంతవరకు నేను చేసిందంతా తప్పే, నన్ను క్షమించు. ఇదిగో ఈ యొక్క శత్రువుల చేతిలో నేను చిక్కబడ్డాను. ఇదిగో మరి ఈ వీరి చేతిలో నేను చనిపోకుండా కొరకై నేను ఈ సమయంలో నీ ద్వారా అద్భుతం జరగాలి. ఇక్కడ ఈ ఒక్కసారి నీ బలం నాకు దయచేయ్యా. ఏం చేసినాడు సంసోను? అప్పుడు దీనత్వంతో ప్రార్థించినాడు. బలం లేదు. ఇప్పుడు తన యొక్క బలం ఉంటే తన బలాన్ని ఉపయోగించినవాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని బిడ్డలైనటువంటి మనము ఎప్పుడైతే లోక విషయమై మనం చనిపోయినామో, క్రీస్తులో బ్రతుకుతా ఉన్నామో, మనలో ఉన్నదంతా క్రీస్తు యొక్క బలమే. ఆత్మ యొక్క బలము మనం కలిగి ఉండాలి. ఆ బలము కొరకు, బలము ధరించుట కొరకే ప్రతిదినము దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. విసుగు చెందకుండా దీనత్వంతో ప్రార్థించాలి. విధవరాలు దీనత్వంతో ఆయన దగ్గరికి వెళ్ళింది న్యాయం కొరకై. ఈ సంసోను ప్రభు దగ్గర దీనుడే తగ్గించుకుని అడుగుతా ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ఎప్పుడైతే దేవుడి దగ్గర సంసోను ఆ విధంగా అడిగినాడు, ప్రభు తనలో చూచింది ఏంటిది? దీనత్వాన్ని చూస్తూ వచ్చినాడు. సంసోనుకు తన బలాన్ని ఇచ్చినాడు. దేవుని యొక్క బలం. పిల్లరా, ప్రార్థించడం ద్వారా బలం పొందినాడు సంసోను. అనేక సందర్భాల్లో మనము ప్రార్థించడం ద్వారా ప్రభువు మన తప్పిదములను ఆయన పక్కన పెట్టేస్తాడు. ప్రభు తన దగ్గర ప్రార్థించే వారిని దగ్గర నుంచి కోరేది ఏంటిదంటే దీనత్వము. ప్రభు ఒకవేళ మన తప్పులను గనక చూసినట్లయితే ఆయన ముందు మనం ఇప్పుడు నిలబడలేము. దావీదు అంటాడు ఒక మాట చూడండి, 103వ కీర్తన, దావీదు రాసిన 103వ కీర్తన 13వ వచనం అనుకుంటా, చదవండి. జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును.
మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటి వారమని చూడండి. దేవుడు మనల్ని ఏమనుకుంటున్నాడంటే మంటి వారమని జ్ఞాపకం చేసుకుంటాడు. మనం ఎటువంటి వారమో ఆయనకు ప్రభు తెలుసు. మనం ఏ విధంగా నిర్మించబడ్డామో, మనం నిర్మించినటువంటి మన సృష్టికర్త అయినటువంటి దేవునికి తెలుసు. మన యొక్క అహంకారం ఏంటిదో ప్రభుకు తెలుసు. లేకపోతే మన స్వభావం ఏందో ఆయనకు తెలుసు. అయితే ప్రభు కోరేది ఏంటిదంటే, ప్రియులరా, దీనులమై ఎప్పుడైతే మనం ప్రభు దగ్గర ప్రార్థన చేస్తామో మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రభు అంటా ఉన్నాడు, మన మంటి వారమని ఆయనకి తెలుసు. ప్రభు మన తప్పిదముల గురించి లెక్క చూసినట్లయితే మనం ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థించే వారికి కాదు కదా. సంసోను మనం జ్ఞాపకం చేసుకుంటాము. మనల్ని మన తప్పిదములు ఏందో ప్రభు దగ్గర మనం జ్ఞాపకం చేసుకోము ప్రియులారా. ఇక్కడ సుంకరి అంటా ఉన్నాడు, దేవా నా ప్రార్థన ఆలకించు, నీ వైపు నేను చూడలేను, నన్ను క్షమించు. దీనత్వం ప్రియులారా, ప్రభు కోరేది ఇదే. ఆ లోక న్యాయాధిపతి మనసు మార్చినది దీనత్వమే, విధవరాల్లో ఉన్నటువంటి దీనత్వమే. ప్రభు ద్వారా నుంచి సహాయం పొందటానికి నీకు నాకు కావాల్సింది దీనత్వమే. ప్రభు మన ప్రార్థన ఆలకించి నీ అక్కర నా అక్కర మన ప్రార్థన విని గొప్ప కార్యములు చేయాలి అంటే, ప్రభు తన యొక్క ఆత్మశక్తిని మనకు అనుగ్రహించాలంటే దీనత్వం కావాలన్నమాట. కాబట్టి మనము ధరించవలసింది ఏంటంటే, సంసోను అక్కడ చిట్ట చివరి సమయంలో ఏం ధరించినాడంటే దేవుని యొక్క బలము పొందగలిగినాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో అంటాడనమాట, మహాశక్తిని తుదకు ప్రభు యొక్క మహాశక్తిని మీరు ధరించుకునుడి అంటాడనమాట అక్కడ. కాబట్టి ప్రియులారా, మనము ఈ శత్రువుతో సాతానుతో పోరాటానికి మహాబలం మనకు కావాలి. ప్రభు యొక్క మహాబలం మనకు అవసరమై ఉంటా ఉంది. ఈ లోక యాత్రలో, విశ్వాస జీవితంలో మనకు న్యాయం తీర్చేటటువంటి న్యాయాధిపతి దగ్గరికి ఆ బలం కొరకై మనం అడగాలి. ప్రతిదినం అడగాలి, విసుగు చెందకుండా అడగాలి. అందుకే శిష్యులకు ఆయన నేర్పుతూ వచ్చినాడు అనమాట. లూకాసు వార్త 11వ అధ్యాయంలో ఆయన నేర్పుతూ వచ్చినాడు. ఆయన ప్రార్థన శిష్యులకు నేర్పుతూ వచ్చినాడు. లూకాసు వార్త 11వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఆయన యొక్క చోట ప్రార్థన చేసును. ప్రార్థన సాధించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా ప్రార్థన నేర్పుము అని అడుగుతున్నప్పుడు ప్రియులరా, ఆయన ఎట్లా చెప్తున్నాడు అంటండి, ఆయన ప్రార్థన నేర్పుతా ఉన్నాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామము మహిమపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. అంటే మొట్టమొదట తండ్రిని మహిమపరచటం, మనల్ని మనం తగ్గించుకోవటము, మనలో ఎంత మాత్రము గొప్ప లేదని మనము దీనత్వం చూపెట్టాలి, తండ్రిని హెచ్చించాలి. ప్రభువా నువ్వు సర్వం చేయగలిగిన వాడు, శక్తిమంతుడవు, నేనైతే శక్తి లేని వాడిని. దీనత్వం. ఎప్పుడైతే ఈ దీనత్వంతో మనం ప్రార్థిస్తామో ప్రియులారా, ప్రభు ఆయన మహిమ పొందుతాడో, మనల్ని దీవిస్తాడు. తర్వాత ఏమంటున్నాడంట, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. కనుక దినదినము ప్రభు వారి నుంచి మనము ఆహారం పొందాలి, ప్రార్థన చేయాలి దినదినము, మాటి మాటికి. అందుకే యేసుప్రభువు వారు చెప్తా ఉన్నారు, మీరు విసుగు చెందకుండా ప్రార్థన చేస్తా ఉండండి ప్రియులారా. కాబట్టి మనం ఏ విధంగా ఉంటా ఉన్నాం, ప్రభు దగ్గర ఎప్పుడూ ప్రార్థన చేద్దాం, దీనత్వంతో ప్రార్థన చేద్దాం. మన స్థితిని లేకపోతే మన యొక్క గొప్పతనాన్ని కాదనమాట, మనం ఏమి చేయలేని వారిని. దావీదంటా ఉన్నాడు, మనము నిర్మింపబడినది మంటి వారమని ఆయనకు తెలుసు. మన మట్టితో చేయబడినామని ప్రభువు తెలుసు. మన యొక్క శక్తి ఏదో ఆయన తెలుసు. సంసోను తన శక్తిని చూసుకొని విర్రవీగినాడు. ప్రభు తన బలాన్ని తీసివేసినప్పుడు ఏం చేయలేకపోయినాడు, దీనుడై వచ్చినాడు అన్నమాట. కాబట్టి పిల్లరా, ప్రభు యొక్క శక్తి మనం పొందుదాం. ఆత్మశక్తి కలిగిన కొరకై దీనత్వంతో ప్రార్థన చేద్దాం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించాడు. కనుక దీనత్వంతో మొరపెట్టే వారి మొర ఆయన ఆలకిస్తాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దీనులమై తగ్గించుకొని ప్రభు దగ్గర కొద్ది సమయం మనము సంఘ పరిచర్య కొరకై, అనేకుల రక్షణ కొరకై, ప్రస్తుతం ఉన్నటువంటి దినాల్లో ప్రియమైనటువంటి వారి యొక్క వ్యాధి
ప్రభు కృప చూపించి మరి ప్రభు చిత్తమైతే మరి యొక్క వ్యాధి తొలగించడానికి ఇంకా అనేకులకు ప్రభు యొక్క అనేకులు రక్షణ మార్గంలోకి నడవటానికి ఈ ప్రాంతంలో కూడా స్వార్థ ప్రకటించబడట కొరకై మరి మనం ప్రార్థన చేద్దాము. ప్రార్థన పూర్వకంగా మనం స్వార్థ కూడా ఈ ప్రాంతంలో ప్రకటిద్దాం. ఈ సమయం కొరకై మనము అటువంటి మంచి సమయం అనుగ్రహించగా మనము సంఘం కొరకై అనేకుల కొరకు ప్రార్థన చేద్దాం. ఈ వార కూడికల కొరకు కూడా ప్రార్థన చేయండి. వచ్చే ఆదివారం కొరకై కనుక అనేకులు మరి ప్రస్తుతం పరిస్థితులు బట్టి దేవునికి రావడానికి కూడా భయపడతా ఉన్నారన్నమాట. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చడం ద్వారా అనేకమైనటువంటి ఎటువంటి రోగమైన కూడా దేవుడు తీసివేస్తాడు. కాబట్టి విశ్వాసంతో ధైర్యం కలిగి ప్రభు దగ్గరికి ప్రతి ఒక్కరు వచ్చినట్టుగా మనము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాము. దేవుడు కొన్ని మాటలు దీవించుగా కొద్ది సమయం మనము ప్రార్థనలో గడుపుతాం.